ఇవాళ మనం ఫస్ట్ నైట్ జరుపుకుంటున్నాం కదా. డెకరేషన్ అరేంజ్మెంట్ ఏమీ లేవని ఆశ్చర్యపోతున్నావా? నాకు ఇలాంటి ఫార్మాలిటీస్ అన్ని అస్సలు నచ్చవు. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలు. త్వరగా పడుకో. గుడ్ నైట్. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి. సుప్రజ, ఎలా ఉన్నావు? ఎప్పుడొచ్చావు ఇండియాకి? నీకోసం వచ్చా డార్లింగ్. రా కూర్చో. ఏంటి, ఇవాళ మనం ఫస్ట్ నైట్ జరుపుకుంటున్నాం కదా. డెకరేషన్ అరేంజ్మెంట్ ఏమీ లేవని ఆశ్చర్యపోతున్నావా? నాకు ఇలాంటి ఫార్మాలిటీస్ అన్ని అస్సలు నచ్చవు. అందుకే ఎప్పుడో పెళ్ళైన తర్వాత చేసుకోవాల్సిన శోభనం. పాలు తీసుకోండి. అందుకే ఫస్ట్ నైట్ మీ ఇంట్లో జరుపుకోవాల్సింది పోయి పెళ్ళైన 3 నెలల తర్వాత మా ఇంట్లో జరుగుతుంది. మా వాళ్ళు చెప్పే ఆషాఢం, మూఢం ఇలాంటి మాటలంటే అస్సలు నచ్చవు. కానీ పెద్దవాళ్ళ సాంప్రదాయాల్ని మనం ఎందుకు వ్యతిరేకించాలని ఊగొట్టాను. నీకు తెలుసుగా, మా కంపెనీలో ఒక్కరోజు మించి సెలవు అడిగితే అస్సలు ఒప్పుకోరని. అందుకే పెళ్ళైన వెంటనే నా డ్యూటీకి నేను వచ్చేసాను. మీ వాళ్ళు మాత్రం ముహూర్తం, మంచి రోజు అని ఈరోజు పంపించారు. నేను ఏం చేస్తాం? ఒక్కటి మాత్రం నిజాయితీగా చెప్పాలి. నిన్ను చూసిన వెంటనే నన్ను నేను మర్చిపోయాను. ఐ లవ్ యూ సుప్రజ. నువ్వు నా జీవితంలోకి రావడం నిజంగా నా అదృష్టం. తప్పు. నువ్వు నా కాళ్ళకు దండం పెట్టడం ఏంటి? నీకంటే ఏ విషయంలోనూ నేను గొప్ప కాదు. నేను భర్తనైనంత మాత్రాన నీ మీద పెత్తనం చేసే హక్కు నాకు లేదు. భార్యాభర్తలు ఇద్దరూ సమానమే. కాదు, భర్త కంటే భార్య గొప్పదంటాను. 25 ఏళ్ల కుటుంబ బంధాలను, తల్లిదండ్రులను, అయిన వాళ్ళను అందరినీ వదులుకొని వచ్చి ముక్కు ముఖం తెలియని వ్యక్తికి సపర్యలు చేస్తూ, వారి ఆలనా పాలనా చూస్తూ, వంట చేసి పెడుతూ, బట్టలు ఉతుకుతూ, ఇంట్లో అడ్డమైన చాకరీ చేసే మీ స్త్రీమూర్తులంటే నాకు అపారమైన గౌరవం. మీరు లేనిదే మా మనుగడ లేదు, క్షేమం లేదు, భవిష్యత్తు లేదు. భగవంతుడు ప్రతి చోట ఉండలేక ఇంటికో దేవతను భార్య రూపంలో ప్రసాదించాడు. మీరెంత మంచివారండి. మీ రూపం, మీ ఉద్యోగం, హోదా చూసి మీరెంత కఠినంగా ఉంటారో అని భయపడ్డాను. నిజంగా నేను చాలా అదృష్టవంతురాలు. త్వరగా పడుకో. గుడ్ నైట్. మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలి.
సుప్రజ, సుప్రజ మై డార్లింగ్. వస్తున్నానండి. నేను ప్రతిరోజు ఆఫీస్కి వెళ్ళేటప్పుడు నువ్వే ఎదురు రావాలి. నా చిన్నప్పటి నుండి మా అమ్మ మాత్రమే వచ్చేది. ఇప్పుడు అమ్మ లేదు కాబట్టి ఆ స్థానం నీది. సుప్రజ, సాయంత్రం వంట చేయకు, బిర్యానీ అలాగే. తీసుకొస్తా. బాయ్. బాయ్. ఇతనేంటి అర్థం కాకుండా ఉన్నాడు? భార్యని నెగ్లెక్ట్ చేసే వాళ్ళ గురించి విన్నాను, తాగొచ్చి వేధించే వాళ్ళ గురించి విన్నాను, కానీ వైభవ్కు నా మీద విపరీతమైన ప్రేమ కనిపిస్తుంది. బెడ్రూమ్లో ఎందుకు అలా బిహేవ్ చేస్తున్నాడు? ఒకవేళ ఫిజికల్గా ఏమైనా ప్రాబ్లం ఉంటుందా? ఏదేమైనా ఈరోజు రాత్రి తెలుసుకోవాల్సింది. హలో, హే ప్రియా, ఎలా ఉన్నావు? ఏ శోభనపల్లి కుదురా, ఎలా ఉన్నావు? ఎలా జరిగింది నీ ఫస్ట్ నైట్? గురుడు నీకు నిద్ర లేకుండా చేశాడా? తెల్లార్లు ఏంటే మాట్లాడవా? సిగ్గా? కాదే, నీకు ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. అతనికి స్త్రీలంటే విపరీతమైన రెస్పెక్ట్, నేనంటే ఎంతో ప్రేమ. కానీ నేను చెప్పింది ఈ రాత్రికి చెయ్యి. కొత్త కదా, భయం బిడియం ఇలా ఉండొచ్చు. నువ్వే యాక్టివ్ పార్ట్ తీసుకో. ఆల్ ది బెస్ట్, బాయ్. సుప్రజ, సుప్రజ, బిర్యానీ తీసుకొచ్చా, ప్లేట్ తీసుకురా. ఇదిగో ప్లేట్. అదేంటి ఒకటే ప్లేట్ తెచ్చావు? మన మనసులో ఒకటైనప్పుడు 2 ప్లేట్లు ఎందుకండి? ఆ భార్యాభర్తల బంధం అంటే శృంగార జీవితం అండి. వైఫ్ అంటే ఒక్క శృంగారం మాత్రమే కాదు, బంధాలు, బాంధవ్యాలు. అవి నిలబడాలంటే వాళ్ళిద్దరి మధ్య సెక్షువల్ కాంటాక్ట్ లేకపోతే ఎన్నున్నా ప్రయోజనం లేదండి. నువ్వు మాట్లాడేది మన గురించేనా? జనరల్గా మాట్లాడుతున్నాను అంతే. నా స్త్రీ స్వతంత్ర మనర్హతి అన్నారు మనుధర్మ శాస్త్రంలో. అంటే స్త్రీ అనే దానికి తన ఇష్టానుసారంగా ప్రవర్తించే హక్కు లేదు అని అర్థం. ఈ వాదనలు ఎందుకులే కానీ బిర్యానీ ఎలా ఉంది? హోటల్ భోజనం లాగే ఉంది. ఒక్కసారి దానికి అలవాటు పడితే ఇంటి భోజనం అస్సలు నచ్చదు. అది ఆడదానికైనా మగాడికైనా. మిమ్మల్ని ఒక మాట అడగనా? అడుగు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు కొన్నేళ్ళైనా నిద్రకి దూరంగా ఉండి లైఫ్ని ఎంజాయ్ చేస్తారు, మీకు తెలుసా? ఇవన్నీ సినిమాల్లోనూ కథల్లోనూ చూసినవే, విన్నవే. సరే, మీకు ప్రశ్న వేస్తాను, సమాధానం చెప్పండి. ప్రతి ప్రాణి సంతానాన్ని అభివృద్ధి చేసుకోవడానికి ఏం చేస్తుంది? శృంగారం.
మరి మీరు? నాకు అవసరం లేదు. శృంగారమా, సంతానమా? కారణం? 4 రోజులు శృంగారం చేశాక ఒకరిపై ఒకరికి మొహం ముత్తుతుంది. దాంతో చిత్కారాలు, చివాకులు, ఒకరిపై ఒకరికి అనుమానాలు, ఆ తర్వాత విడాకులు. ఆవేశంలో జరిగిన శృంగారానికి, ఆ పాపానికి పుట్టిన బిడ్డ మాత్రం తల్లి లేకో తండ్రి లేకో బ్రతకాల్సి వస్తుంది. ఇవన్నీ కళ్ళారా చూసినవాడిని. మా నాన్న మా అమ్మని రోడ్డు మీద వదిలేస్తే నన్ను కని పెంచి పెద్ద చేసి తను పరలోకానికి వెళ్ళిపోతూ ఒక్క మాట చెప్పింది. అదేమిటో తెలుసా? నువ్వు చేసుకునే అమ్మాయి నీకు తల్లిలా ఉండాలిరా అని చెప్పింది. నువ్వంటే నాకు పంచ ప్రాణాలు. నీలో నేను అమ్మను చూసుకున్నానే కానీ భార్యను ఎప్పటికీ చూడలేను. గుడ్ నైట్. లేట్ అయింది, తినేసి వచ్చి పడుకో. సుప్రజ, ఎలా ఉన్నావు? ఎప్పుడొచ్చావు ఇండియాకి? నీకోసం వచ్చా డార్లింగ్.